ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. నడుము నొప్పితో బాధపడుతున్నారా? దీనికి సర్జరీ ఒకటే మార్గమా? నడుము నొప్పి సియాటికాకి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ సూర్యప్రకాష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. ముందుగా చెప్పండి అసలు బ్యాక్ పెయిన్ కి మేజర్ రీజన్స్ ఏంటి అండ్ ఎక్కువగా ఎవరిలో చూస్తూ ఉంటాం ఈ ప్రాబ్లం? బ్యాక్ పెయిన్ అనేది చాలా యుబిక్వియస్ అంటామా, అంటే దాదాపు అందరిలోనూ ఉంటుంది బ్యాక్ పెయిన్. చాలా స్టడీస్లో ఎట్లా తెలియదంటే దాదాపు 100% మంది ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ జీవితకాలంలో బ్యాక్ పెయిన్ అనుభవించిన వాళ్ళు ఉంటారు, నడుము నొప్పిని. సాధారణంగా మనం సైంటిఫిక్ దృక్పథానికి వస్తే బ్యాక్ పెయిన్ అన్నది మనం అనలైజ్ చేసినప్పుడు వయసు బట్టి బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఇప్పుడు యంగ్ పీపుల్లో అంటే లెస్ దాన్ 20 ఇయర్స్లో బ్యాక్ పెయిన్కి కారణాలు ఒక రకంగా ఉంటాయి. మిడిల్ ఏజ్డ్ గ్రూప్, దట్ ఈజ్ యంగ్ అడల్ట్స్ నుంచి అంటే 20 to 40-50 ఇయర్స్కి బ్యాక్ ఏక్కి కారణాలు ఒక రకంగా ఉంటాయి. ఎల్డర్లీ పీపుల్ బియాండ్ 60 ఇయర్స్కి బ్యాక్ ఏక్కి రకరకాల కారణాలు ఉంటాయి. సాధారణంగా యంగ్ ఏజ్ గ్రూప్లో మనం బ్యాక్ పెయిన్ అన్నది సాధారణంగా చూడం, అంటే అంటిల్ దే ఆర్ 20 ఇయర్స్ లోపల మనం బ్యాక్ పెయిన్ చూడం. ఇప్పుడు ఎవరైనా ఒక పేషెంట్ 20 ఇయర్స్ లోపల వాళ్ళు బ్యాక్ పెయిన్ అని కనుక వస్తే ఏదో సీరియస్ ప్రాబ్లం ఏదో వెనక ఉండాలి. సో అటువంటప్పుడు మనం సీరియస్గా దాన్ని తీసుకుని ఇన్వెస్టిగేట్ చేసి దాని కారణం కనుక్కోవాల్సి ఉంటుంది. కానీ ముఖ్యంగా మనం చూసేది బ్యాక్ పెయిన్ అనేది ఈ మధ్య వయస్కుల్లో, అంటే 20 నుంచి 50 వయసు మధ్య ఉన్న వాళ్ళలో. 20 నుంచి 50 వయసు మధ్య ఉన్న వాళ్ళలో యూజువల్గా మనం చూసేది ఏంటంటే డిస్క్ ప్రొలాప్స్ అన్నది ఒక మెయిన్ కారణం కింద మనకి బ్యాక్ పెయిన్కి ఒక కారణం కనిపిస్తుంది. దానికన్నా ఇంకా ఫ్రీక్వెంట్గా అంటే లో బ్యాక్ స్ట్రెయిన్ అంటాం. అంటే దాదాపు ఒక కప్పును తీసి టేబుల్ మీద పెట్టేటప్పుడు, లేకపోతే చిన్న ఒక బరువైన వస్తువుని తీసి ఒక చోట నుంచి ఒక చోటకి మార్చేటప్పుడు సడన్గా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. ఇది యాక్చువల్గా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. అది మీరు అనుభవించాను, నేను అనుభవించు, అందరూ దాదాపు మనకి డే టు డే లైఫ్లో మనం కామన్గా చూస్తుంటాం. ఇవి ఏంటంటే ఇవి సింపుల్ బ్యాక్ స్ట్రెయిన్స్ అనమాట. ఇవి సాధారణంగా షార్ట్ కోర్స్ ఆఫ్ మెడిసిన్స్ తోటి కొంత రెస్ట్ తోటి తగ్గిపోతాయి. వితిన్ ఫ్యూ వీక్స్ మళ్ళీ టోటల్గా నార్మల్గా అయిపోతాయి. ఇంకా వేరే రకాలు ఉంటాయి, అంటే ఏదైనా ఒక వ్యాధి ఉండొచ్చు పేషెంట్కి, అంటే ట్యూబర్క్లోసిస్ కానీ ఏదైనా ఒక వ్యాధి వల్ల ఆ యొక్క ఎముక కొంచెం క్షీణించడం కానీ, లేకపోతే ఒక ఇన్ఫెక్ట్ అయ్యి ఆ ఎముక యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోవడం వల్ల కానీ, దానివల్ల డిస్క్ అరిగిపోయి కొలాప్స్ అయ్యి ఎముక నొప్పి వస్తుంది. సో అది ఇంకొకటి ట్యూమర్స్ లాంటివి రావచ్చు. ఏదైనా ప్రైమరీగా అక్కడ ఎముకలో ఉండే ట్యూమర్ అన్నా కానీ ఎక్కడి నుంచైనా ట్యూమర్ ఇచ్చి కూర్చోవడం, ఇటువంటి పరిస్థితుల వల్ల రావచ్చు. ఇంకా ఆలోచిస్తే మనకి వేరే దెబ్బ ఏదైనా తగలడం వల్ల కానీ, అంటే నడుస్తూ పడిపోయినా కానీ, కొంచెం హైట్ నుంచి కింద పడ్డా కానీ, వెన్నెముకకి షాక్ తగిలినప్పుడు ఎముకకి దెబ్బ తగిలి నొప్పి రావచ్చు. ఇలా చాలా కారణాలు ఉంటాయి ఈ బ్యాక్ పెయిన్ దాంట్లో. మనకి పేషెంట్స్ ఓపీడీలో ఎవరైతే వస్తారో వారిని మేము అసెస్ చేసి అసలు వీళ్ళ బ్యాక్ పెయిన్కి ముఖ్య కారణం ఏమిటి, ఇది ఉత్త సింపుల్ స్ట్రెయినా లేక ఇటువంటిది ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఏదైనా ఉందా, అది మేము నిర్ధారించి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా బ్యాక్ పెయిన్తో వచ్చే వాళ్ళల్లో 100కి 70 నుంచి 80% వరకు ఈ సింపుల్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. సో మీరు కూడా చూస్తుంటారు, మీ ఇంట్లో చాలామంది ఒకసారి మీ మదర్ కానీ మీ అంకుల్ కానీ ఇట్లా నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, ఒక 2 మెడిసిన్స్ తీసుకున్నాను తగ్గిపోయింది అంటూ ఉంటారు. ఇవన్నీ సింపుల్ స్ట్రెయిన్స్ అనమాట. వీటి గురించి సాధారణంగా అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ బ్యాక్ పెయిన్ ఏదైనా ఒక కారణం చేత వచ్చి అది కంటిన్యూస్గా లాంగ్ టర్మ్ ఉంటే అది కొంచెం సీరియస్గా మనం దాన్ని పరిగణించి దానికి ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో. హలో అండి. చెప్పండి రాజేష్, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు, నా వయసు 38 సంవత్సరాలండి. నమస్కారం సార్, చెప్పండి. నా వయసు 38 ఇయర్స్ అండి. నేను టైలరింగ్ వర్క్ చేస్తాను సార్. ఓకే. నాకు గత ఒక 1 వీక్ నుంచి బాగా ఫైనల్ కార్డ్ కింద బాగా నొప్పిలేసి ఈ కండరాలు బాగా గుంజుతున్నాయండి. కింద కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల కొంచెం మీ కాక్సెక్స్ అని టెయిల్ బోన్ ఉంటుందండి, దానికి కొంచెం దానికి ఇది ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. మరి ఎంత కంటిన్యూస్గా కూర్చుంటారు, మీకు ఏమన్నా కింద కుషన్ ఏమన్నా ఉంటుందా, ఇవి కొంచెం ఇంపార్టెంట్, మీరు ఆన్సర్స్ చెప్పాలి ఈ క్వశ్చన్స్కి. హలో. హలో చెప్పండి. మీకు అది కుషన్ మీద కూర్చుంటారా లేక డైరెక్ట్గా నేల మీద కూర్చుంటారా మీరు? అది సాధారణంగా కంటిన్యూస్గా ఒక దాదాపు 4-5 గంటలు గట్టి సర్ఫేస్ మీద కూర్చున్నప్పుడు ఆ కింద ఎఫెక్ట్ వల్ల కాక్సెక్స్ అనే ఎముక ఉంటుందండి, దాన్ని టెయిల్ బోన్ అని అంటాము.
దాని కింద యొక్క చర్మము దాని యొక్క ఫ్యాట్ ప్యాడ్ మీద కొంత ఎఫెక్ట్ పడి నొప్పి వస్తుంది. ఇది చాలా కామన్ కండిషన్. అందుకనే సాధారణంగా ఎక్కువసేపు కంటిన్యూస్గా ఒక పొజిషన్లో కూర్చోవద్దని చెప్తాం. ఫ్రీక్వెంట్గా ఒక 45 మినిట్స్ 50 మినిట్స్కి లేచి కొంచెం బ్రేక్ తీసుకుని కూర్చోమంటాం. కొంతమంది ఏంటంటే ఇలా కంటిన్యూస్గా హార్డ్ సర్ఫేస్ మీద కూర్చోవడానికి టాలరేట్ చేయరు. అటువంటి వాళ్ళని ఒక కుషన్ వాడి దాని మీద కూర్చోమని చెప్తాం అనమాట. సో డెఫినెట్గా ఈయన ప్రాబ్లమ్ ప్రాబబ్లీ రిలేటెడ్ టు దట్ అయి ఉండాలి. ప్రాబబ్లీ వన్స్ హిట్ కొంచెం ఆయన లైఫ్ స్టైల్ మాడిఫికేట్ చేసుకుని కొంచెం ఫ్రీక్వెంట్ మూమెంట్స్, ఆ ఒక కుషన్ ఏదైనా స్టూల్ మీద కుషన్ వేసుకుని వాడితే ప్రాబబ్లీ హిస్ ప్రాబ్లమ్ విల్ గో అవే. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో చెప్పండి మురళి గారు, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి మురళి గారు, చెప్పండి. సార్ నేను ఎక్కువ బైక్ మీద తిరుగుతాను సార్. మామూలుగా ప్రైవేట్ జాబ్ చేస్తాను నేను. ఓకే, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు రోజుకి? దాదాపు 60 నుంచి 70 వస్తుంది సార్. అది చాలా ఎక్కువ డిస్టెన్స్ మా ఉద్దేశంలో. చెప్పండి. సిటీలో ప్రైవేట్ జాబ్ కాబట్టి కంపల్సరీ తిరగాల్సి వస్తుంది సార్. మామూలుగా పెయిన్ కిల్లర్ అలాంటివి వాడినప్పుడు తగ్గుతుంది. కొంచెం రెస్ట్ తీసుకుంటే అసలే ఉండదు సార్. ఇక ఇది బేసికల్గా మీది కంటిన్యూస్ రిపిటేటివ్ స్ట్రెస్ స్ట్రెయిన్ లాగా ఉందండి బ్యాక్ మీద. మీరు యూజువల్గా రోడ్స్ బాగా లేనప్పుడు మీకు చాలా ఉడుదుడుకులు తగులుతాయి నా నడుముకి, దానివల్ల మీకు అది వస్తుంది. సో మీకు ఎప్పుడైతే రెస్ట్ చేసుకుంటున్నారో ఇది పోతుంది. దీన్ని బట్టి అర్థం ఏంటంటే మీరు కొంచెం మీ బైకింగ్ హ్యాబిట్స్ కొంచెం మార్చుకోవాల్సి వస్తుంది. మేబీ మీరు ఇప్పుడు కంటిన్యూస్ సిట్టింగ్ కూడా బైకింగ్లో పాసిబుల్ ఉంటుందండి. ఎందుకంటే మీరు ఒక ప్లేస్లో ఎక్కి ఇంకొక ప్లేస్లో దిగేంత వరకు మేబీ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ 1 అవర్ ఎంత టైం పడితే అంత కంటిన్యూస్గా బైక్ మీద కూర్చుని అటు ఇటు కదలడం లేకుండా ఉంటుంది. అది కూడా ఒక కంప్యూటర్ మీద కూర్చునే ప్రొఫెషనల్ గంట సేపు కదలకుండా కూర్చోవడం ఎలా ఉంటుందో దానికి మనము ఈక్వేట్ చేయొచ్చు. అట్లా కంటిన్యూస్ సిట్టింగ్ వల్ల డెఫినెట్గా మనకి బ్యాక్ ఎఫెక్ట్ అవుతుందండి. సో ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకుంటే వీళ్ళకి ఇది ఉండదు. బహుశా ఆయన ఏం చేయాలంటే బైకింగ్ చేస్తున్నప్పుడు ఒక 45 మినిట్స్ కానీ ఒక కొంచెం చిన్న బ్రేక్ లాగా తీసుకుని కొంత నడిచి బైక్ ఎక్కి పక్కకు పెట్టి మళ్ళీ అతను వాకింగ్ కంటిన్యూ చేస్తే కనుక అతనికి ప్రాబ్లం బహుశా ఉండకపోవచ్చు. రెండోది ఇంకొకటి ఆయన చేయాల్సింది ఏంటంటే నడుముకి కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల నడుము చుట్టూ ఉన్న కండరాలు అంటే పొట్ట కండరాలు కానీ పారాస్పైనల్స్ అని వెనక నడుముకి 2 పక్కల ఉన్న కండరాలు కానీ కొంత స్ట్రెంగ్త్ ఏర్పడి వాటి బేసిక్ టోన్ పెరుగుతుంది. ఆ టోన్ పెరగడం వల్ల ఆ ఎముకని అవి ఇంకా బాగా ప్రొటెక్ట్ చేయగలుగుతాయి. దాని మూలంగా వాళ్ళకి ఏంటంటే లాంగ్ టర్మ్లో ఇన్ని నొప్పులు రావు. అది పరిస్థితి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో చెప్పండి అపూర్వ, డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. నమస్కారం అపూర్వ గారు, చెప్పండి. డాక్టర్ చెప్పండి అమ్మా. ఇది బ్యాక్ పెయిన్ లో రైట్ సైడ్ కి మజిల్ పెయిన్ వచ్చినట్టు అవుతుంది చాలా సార్లుగా. రైట్ సైడ్ కంటే ఎక్కడమ్మా? ఇది మీకు పిర్రలో వస్తుందా, తొడలో వస్తుందా, ఈ మన మోకాలు వీపుకి రైట్ సైడ్కి వస్తుంది అంటున్నారా? అది ఇంకా ప్లస్ నాకు ఏజ్ వచ్చేసి 19 years. ఓకే, కొంచెం స్ట్రెయిన్ అవ్వకుండానే పెయిన్ వస్తుంది బాగా. మీరు ఏం చేస్తుంటారమ్మా? ఇప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఎక్కువసేపు కూర్చోవడం ఉంటుందా? అంతా ఏముండదు, జస్ట్ నార్మల్ గానే. ఎట్లా స్టార్ట్ అయింది నొప్పి? అంటే నార్మల్ సడన్ గా పెయిన్ స్టార్ట్ అయింది. ఒక సాటర్డే 15-20 days అవుతుంది. అంటే మీరు ఎక్కడైనా దెబ్బ తగలడం కానీ ఏదైనా తగలడం కానీ ఏమైనా జరిగిందంటారా? అలాంటిది ఏం లేదు, జస్ట్ పట్టుకున్నట్టు అవుతుంది, పెయిన్ బాగా. మీరు 20 years లోపట అంటున్నారు కాబట్టి, మీరు నొప్పి చెప్తున్నారు కాబట్టి మీది కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందమ్మా. మీరు దగ్గరలోని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఎక్స్రే తీయించుకోవడం కానీ ఒకసారి ఫిజికల్గా ఒక డాక్టర్ చేత చెకప్ చేయించుకుంటే వెన్నుపూస వైద్యులతోటి మీకు కరెక్ట్గా దానికి పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ఈ వయసులో ఇంత నొప్పులు రావడం అన్నది నాట్ కరెక్ట్. ఈ ఏజ్లో రాకూడదు. వస్తుందంటే ఏదో లోపటైతే చిన్న ప్రాబ్లం ఉంటుంది. లేదా కొంతమందికి ఏమవుతుందంటే కొంచెం ఫాల్టీ పోస్చర్ వల్ల కూడా ఇలా నొప్పి రావచ్చు. సో అదొకటి ఐడెంటిఫై చేసి దానికి అప్రోప్రియేట్ ఫిజియోథెరపీ చేస్తే మంచి రిలీఫ్ ఉంటుందండి. నెక్స్ట్ కృష్ణ అని కాలర్. హలో హలో చెప్పండి కృష్ణ, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. నాది బ్యాక్ పెయిన్, ఇంకా లెఫ్ట్ నీ పెయిన్ వస్తుంటుందండి. లెఫ్ట్ నీ కంటే వెనకాల వస్తుందండి, ముందుకు వస్తుందండి? ముందల వెనకాల లెఫ్ట్ సైడ్ నుంచి ఆ నీ కింద అంతా పెయిన్ ఉంటుందండి ఎప్పుడు.
ఓకే, ఎన్నాళ్ళ బట్టి అయిందండి ఇది? 2 months అవుతుందండి. మీ వయసు ఎంతండి? నా వయసు అబౌట్ 20 ఉంటుందండి, 20 దాటింది. ఓకే, ఎట్లా స్టార్ట్ అయింది ఇది? మీరు ఏదన్నా పడడం కానీ ఏదన్నా దెబ్బ తగలడం కానీ దెబ్బ తగలడం ఏం లేదండి, ఫ్రాక్చర్స్ లాంటివి ఏం కాలేదు ఇంతవరకు. ఏమైందంటే నేను ఒకసారి బస్ జర్నీ ఎక్కువైంది. ఓకే ఎప్పుడు 9 hours కంటిన్యూస్ గా కూర్చోలేదు. ఓకే అప్పటి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఎక్కడ చూపించినా కూడా తగ్గట్లేదు. అది కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల చాలామందికి ఏమవుతుందంటే ఈ డిస్క్ వెన్నుపూసల మధ్య డిస్క్ అని ఒక జెల్ లాంటి పదార్థం ఉంటుందండి. అది మనకి షాక్ అబ్జార్బర్ కింద పనిచేస్తుంది. కంటిన్యూస్గా కూర్చుంటే ఏమవుతుందంటే ఆ షాక్ అబ్జార్బర్ ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. అలా ఎఫెక్టివ్నెస్ తగ్గడం వల్ల ఇట్లా నొప్పులు వస్తుండొచ్చు. డెఫినెట్గా ఈయనకి ఎడమ కాల్లో కూడా నొప్పి చెప్తున్నారు కాబట్టి బహుశా ఈయనది కూడా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎక్స్రేస్ తీయాలి, అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ తీసి ఏదైనా డిస్క్ ఏమన్నా రప్చర్ అయిందా, ఏదైనా నరానికి ఏమన్నా అది ఇరిటేట్ చేస్తుందా అన్నది చూసుకుని అప్రాప్రియేట్గా ఆయనకి వైద్యం చేయాల్సి ఉంటుంది. ఆ నొప్పి కూడా తీవ్రతను బట్టి ఉంటుంది. కొంతమందికి చిన్న పిసర నొప్పి ఉంటుంది, వారు డే టు డే యాక్టివిటీస్ బాగానే మేనేజ్ చేసుకోగలుగుతారు. కొంతమందికి విపరీతమైన నొప్పి ఉంటుంది, అంటే ఇక్కడి నుంచి అంత తక్కువ దూరం కూడా నడిచే పరిస్థితి ఉండదు. మళ్ళీ ఏమంటే బెడ్ నుంచి లేవగానే వాళ్ళు ఇంకా నడవలేరు, మళ్ళీ పడుకోవాల్సి వస్తుంది. అటువంటి తీవ్రమైన పరిస్థితుల్లో స్కానింగ్ చేసి ఒకవేళ పెద్ద డిస్క్ రప్చర్ ఉన్నది, ప్రాబ్లం ఉందంటే అటువంటి వాళ్ళకి శస్త్రచికిత్స కూడా అవసరం పడవచ్చు. సో మనం అవన్నీ పరిగణన తీసుకోవాలి. డెఫినెట్గా 19-20 ఇయర్స్లో ఇంత సివియర్ పెయిన్ ఉందంటే డెఫినెట్గా ఇది చెకప్ చేసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ కాల్. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి చెన్నయ్య గారు. మాది నల్గొండ డిస్ట్రిక్ట్ మేడం. ఓకే, నాకు బ్యాక్ పెయిన్ ఒక 2-3 years నుంచి ఉంది మేడం. ఓకే, మీ వయసు ఎంత ఉంటుంది సార్? 43 years సార్. ఓకే, చెప్పండి. అది మామూలుగా ఈ వెన్నుపూస ఉంటుంది కదా సార్, అవును, ఆ వెన్నుపూసలో ఈ పెయిన్ వస్తుంది సార్. ఇప్పుడు జస్ట్ వన్ వీక్ నుండి ఈ రైట్ సైడ్ వస్తుంది సార్ కొంచెం. ఓకే, రైట్ ఎట్ సైడ్ వెన్నుపూస సైడా, పిర్ర వైపా, తొడ వైపా? వెన్నుపూస సైడ్ సార్. ఓకే. వెళ్ళకెళ్ళ పడుకుంటే ఇలా కింద వక్కపోతుంది సార్. ఓకే, అది కొంచెం ఇక్కడ మామూలుగా డాక్టర్ గారి కాడ చూపిస్తే అది కొంచెం వెయిట్ విషయంలో కానీ కొంచెం జర్నీ ప్రైవేటు దాంట్లో చేస్తున్నా సార్ నేను. ఎక్కువ ప్రయాణించాల్సి వస్తుందండి మీరు? ఎక్కువగా ప్రయాణించాల్సి వస్తుందా మీరు? ఒక 50 kilometers అట్లా తిరుగుతాను సార్. సరే, ఈయనది ప్రాబ్లము టిపికల్గా ఎలా ఉందంటేనండి, ఈ 40 ఇయర్స్కి 35 ఇయర్స్కి డిస్క్ డీజనరేషన్ అనేది మొదలవుతుంది. ఈ డిస్క్ డీజనరేషన్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మోస్ట్లీ ఈయనకి మెడిసిన్స్ తోటి, ఫిజియోథెరపీ తోటి మనకి రిలీఫ్ ఉంటుంది. కానీ ఇది చేసే ముందర ఒకసారి ఎక్స్రేస్ తీసుకుని ఎక్కడ ఏ డిస్క్లో ప్రాబ్లం ఉంది, అవసరమైతే ఒక ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా దాని యొక్క ప్రాబ్లమ్స్ అన్ని విశ్లేషించి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. డెఫినెట్గా ఈయనది అంత సీరియస్ ప్రాబ్లం లాగా కనిపించటం లేదు, కానీ ఈయన డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకుని ఈ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ ద్వారా ఈయనకి మంచి పరిష్కారం దొరికే ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, హలో, చెప్పండి శ్రీనివాస్, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. నాకు నాకు నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి. నాకు ఒక 2.5 years నుంచి బ్యాక్ పెయిన్ సార్. అయితే వెనకాల మామూలుగా ఇట్లా 2 sides సార్, ఇక్కడ మన వీపు కింది భాగం ఉంటుంది కదా సార్, ఇట్లా. ఓకే, చెప్పండి. అక్కడ బాగా కొద్దిగా పెయిన్స్ లాగా వస్తుంది. మామూలుగా నార్మల్ గా కొద్దిసేపు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయింది. ఓకే. అయితే మళ్ళీ కొద్దిగా తర్వాత మళ్ళీ బండి అది 2-wheeler మీద పోతుంటే మళ్ళీ కొద్దిగా ఎక్కువ అనిపించేది. ఓకే. అయితే అది ఒక్కొక్కసారి 1 month 2 months తక్కువ అనిపించేది, మళ్ళీ ఎక్కువ అనిపిస్తే మనం ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాము. అయితే అందులో డాక్టర్ గారు నార్మలే ఉంది, ఏదో చిన్నది డిస్క్ అది ఉంది, అది మనం ట్రీట్మెంట్ చేసేది అంతేం కాదు, మామూలుగా రెస్ట్ని ఎట్లా తగ్గిపోతుంది అన్నట్టు చెప్పేస్తారు వాళ్ళు. కరెక్ట్. ఇప్పుడు విషయం ఏంటంటేనండి, ఇప్పుడు సాధారణంగా చాలామందికి ఎంఆర్ఐలు తీస్తాము, అందులో సిగ్నిఫికెంట్ ఫైండింగ్స్ ఏమీ ఉండవు. అంటే ఎంఆర్ఐ స్కాన్ వాళ్ళు దాదాపు నార్మల్ అనుకుంటాము, కానీ రేడియాలజీ డాక్టర్ గారేమో వాళ్ళ ఎంఆర్ఐ స్కాన్లో ప్రతి చిన్న అణువుని పరిశీలించి చాలా విపులమైన రిపోర్ట్ రాస్తారు. అది చూసి చాలామంది పేషెంట్స్ భయపడతారు.
సార్ ఇక్కడ ఏదో బల్జీ ఉంది, ఇక్కడ ఇంకేదో చిన్న ప్రాబ్లం ఉంది, మరి ఇవన్నీ ఉన్నాయి, మేము మా పనులు మేము చేసుకోగలమా, మాకు ఇబ్బంది ఉందా అని అడుగుతూ ఉంటారు. సాధారణంగా ఏంటంటే చాలా మటుకు చేంజెస్ ఏజింగ్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనము 20 ఏళ్ళకు ఉన్నట్టుగా లైఫ్ అంతా మనం ఎప్పుడూ ఉండము. వయసు పెరుగుతున్న కొద్దీ దాని చేంజెస్ వస్తూనే ఉంటాయి. అది ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్ అన్నది ఎప్పటికీ ఆగదు. కాబట్టి ఇప్పుడు ఒక రేడియాలజిస్ట్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు సాధారణంగా వారు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ నార్మల్ నుంచి వేరియేషన్ ఉన్నదో అదంతా రాసుకుంటూ వస్తారు. ఫస్ట్ అది చూసి మనం బెంబేలెత్తడం మానాలి. రెండోది ఈయన విషయంలో ఏంటంటే చిన్న పిసరు బల్జెస్ ఉన్నాయి, చిన్న చిన్న ఇబ్బంది ఉన్నది, కానీ అంత సీరియస్ ప్రాబ్లం లేదన్నారు. చాలామంది ఎంఆర్ఐ రిపోర్ట్స్ ఇట్లానే ఉంటాయి. ఇప్పుడు దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఆయనకి బ్యాక్ ఎక్సర్సైజెస్ నేను నేర్పాలి. ఆయన చెప్తూనే ఉన్నారు, రెస్ట్ తీసుకుని ఏమీ పని చేయనప్పుడు ఆయనకి బాగానే ఉన్నారు, కొంచెం స్ట్రెయిన్ అయ్యి బైక్ డ్రైవింగ్ చేసినప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది అంటున్నారు. సో ఆయన బైకు డ్రైవింగ్ స్టైలు, రోడ్స్, కొంచెం ఎర్గనామికల్ అడ్వైజ్ అంటారు, అది తీసుకుని ఆయన మేనేజ్ చేసుకుంటే కంఫర్టబుల్గా ఆయన మేనేజ్ చేసుకోగలరు. కానీ ఏంటంటే ఎక్కువ వరి, ఎక్కువ టెన్షన్ ఉండి మానసికంగా బాగా ఏమంటారు దీని గురించి వరి అయ్యే వాళ్ళలో నొప్పులు అంత తొందరగా తగ్గవు. అది కూడా వీళ్ళు కొంచెం పరిగణలో తీసుకోవాలి. ఇది కాకుండా ఈ బ్యాక్ ఎక్సర్సైజెస్ కాకుండా డైలీ ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, ఒక 4-5 కిలోమీటర్లు నడిచేవాళ్ళు, కానీ జిమ్కి వెళ్ళి ఏదో ఒక ట్రెడ్మిల్ మీదనో లేకపోతే వెయిట్స్ ఏదో చేసి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో ఇట్లాంటి బ్యాక్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ చూస్తాం. మీరు ఆశ్చర్యపోతారు, ఇప్పుడు బాగా హెవీ వర్క్ చేసే ఈ అగ్రికల్చర్ లేబర్ ఉంటారు చూసారా, రోజుకి ఒక 100 సార్లు 500 సార్లు వంగి లేస్తుంటారు, వాళ్ళలో ఎక్కువ బ్యాక్ పెయిన్ చూడమండి మనం. ఓకే, ఎందుకు అంటే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అన్నీ ఇది ఉంటాయి. వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే వేర్ అండ్ టేర్ వల్ల లేటర్ ఏజెస్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ యూజువల్గా వాళ్ళు చాలా ఫిట్ అండ్ యాక్టివ్గా ఉంటారు. ఈ బ్యాక్ పెయిన్ అన్నది ఏంటంటే మనము ఈ పర్టికులర్ మోడర్న్ లైఫ్ స్టైల్కి అలవాటైపోయి మనం ఎక్కువగా మన బాడీని మనం శ్రమించడం చేయకుండా చేసుకున్నందువల్ల చాలా మటుకు ఈ పెయిన్స్ వస్తుంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ భూపతి గారు, చెప్పండి. సార్ మేడం నమస్కారం అండి, చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం ఇది ఏంటి? సార్ నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి. సార్ నాకు ఇది బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. ఇది సో నేను డైలీ బైక్ పైన తిరుగుతున్నాను సార్. డైలీ ఒక 50-60 కిలోమీటర్ వరకు తిరుగుతాను సార్ బైక్ పైన. ఈ తిరుగు కొద్ది పైన బాగా నొప్పి ఉంటుంది సార్. ఎక్కడ పిర్రల మీద అంటారా? పిల్లల పైన కొద్ది పైన సార్, కొద్ది పైన. ఓకే. అయితే సార్ అది నాకు నైట్ లో పడుకునేటప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది సార్. నడిపినప్పుడు ఏమనిపిస్తలేదు, నైట్ లో పడుకునేటప్పుడు కొద్దిగా బాగా నొప్పి వస్తుంది సార్. అట్లా ఎంత ఉంటుంది సార్ మీ వయసు? సార్ నాకు 25 సంవత్సరాలు ఉంటాయి సార్. 25 అండి? అవును సార్. ఓకే. ఇది కూడా ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ ఈయనకి బహుశా స్టార్ట్ అయి ఉండొచ్చు. ఈయనకి ఎక్సర్సైజెస్ తోటి, ఫిజియోథెరపీ తోటి మంచి రిలీఫ్ ఉంటుంది. ఇంకొకటి ఎట్ దిస్ జంక్చర్ నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే, ఇట్లా జస్ట్ పిర్రల మీదకి పరిమితమైన పెయిన్ యూజువల్గా అంత డేంజరస్ కాదండి. ఒక్కొక్కసారి ఆ పెయిన్ అక్కడి నుంచి మొత్తం కాలంతా పాకుతుంది వెనకాలకి. అట్లా పాకినప్పుడు దాన్ని మనం సియాటికా అంటాము. ఆ సియాటికాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ నరం అక్కడ ఇరిటేట్ అవడం వల్ల ఆ కాలంతా నొప్పి గుంజుతున్నట్టు ఉంటుంది. అటువంటప్పుడు కొంచెం మనం దాన్ని ఇంకా సీరియస్గా మనం దాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు ఎంఆర్ఐ స్కాన్లలో తీసి ఎంత డిస్క్ రప్చర్ ఉన్నది, ఏమిటి పరిస్థితి, వాళ్ళకి బెడ్ రెస్ట్ ద్వారా వైద్యం ఇవ్వాలా, ఫిజియోథెరపీ ద్వారా వైద్యం ఇవ్వాలా, లేక ఆపరేషన్ పడుతుందా అన్నది ఆ స్టేజ్లో మనం డిటర్మిన్ చేయాలి. జస్ట్ ఊరికే మన పిర్రల మీదగా మనకి కొంత నొప్పి ఉందంటే అది బేసిక్గా డీజనరేషన్ వల్ల అయి ఉంటుంది. అది డెఫినెట్గా మనకి ట్రీట్మెంట్ తోటి రెస్పాండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, హలో, చెప్పండి రాజేశ్వరరావు గారు, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం సార్. నా పేరు రాజేశ్వరరావు సార్. నమస్కారం అండి, చెప్పండి రాజేశ్వరరావు గారు. నా ఏజ్ 28 సార్. చెప్పండి. అయితే ఈపున ఇప్పుడు బొక్క ఉంటది కదా సార్, పెద్ద బొక్క పై నుంచి కిందికి వెన్నుపూస. వెన్నుపూస. అయితే కింది భాగంలో మాత్రం విపరీతమైన నొప్పి వస్తుంది సార్. ఓకే. ఇప్పుడు కొద్దిసేపు నిలబడాలంటే కొద్దిసేపు తనలాడాలి సార్, కొద్దిసేపు తనలాడి మళ్ళీ స్ట్రేట్ గా నిలబడాల్సి వస్తుంది. ఓకే. కొద్దిసేపు వెంబడే నిలబడలేకపోతున్నా సార్ నేను. రైట్. ఇప్పుడు కొద్దిసేపు పండుకున్నాం అనుకోండి సార్, వెంబడే లేచి నిలబడలేకపోతున్నా సార్. కొద్దిసేపు అవస్థ పడి నిలబడాల్సి వస్తుంది. కరెక్ట్. ఏంటంటారు సార్ అని.
ఇప్పుడు ఈయన చెప్పిన ప్రాబ్లం ఏదైతే ఉందో బేసికలీ స్టిఫ్నెస్ అనమాట. ఈయనకి పడుకున్నాక బాడీ అంతా ఒక పొజిషన్లో రిలాక్స్ అవుతుంది. తర్వాత ఆయన లేచినప్పుడు సడన్గా ఆ పొజిషన్ అడ్జస్ట్ అవ్వడానికి ఆయనకి టైం పడుతున్నది. సో ఆయనకి డెఫినెట్గా వెన్నుపూసలో ఏదో కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఒక్కొక్కసారి వీళ్ళల్లో ముఖ్యంగా ఈ ఎన్నుపూసలో అరగడం స్టార్ట్ అవడం కానీ, ఈ డిస్క్ టేర్ వల్ల కానీ, ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. లెస్సిసిస్ అంటాం, స్పాండైలో లెస్సిసిస్ అంటాం, అంటే ఒక ఎముక మీద ఒక ఎముక జరగడం కానీ. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే వీళ్ళకి లేచాక ఒక పొజిషన్లో అడ్జస్ట్ అయ్యి వాళ్ళు మళ్ళీ కంఫర్టబుల్గా నడవడానికి కొంత టైం పడుతుందండి. బహుశా ఇటువంటి ప్రాబ్లం ఏదో ఈయనకు ఉండుండొచ్చు. ఈయనకి ఎక్స్రేలు తీయాలి. అది కూడా ఎక్స్రేలో కూడా డైనమిక్ ఎక్స్రేస్ అంటాం. అంటే మనిషిని వంచి ఒక ఎక్స్రే తీస్తాము, స్ట్రైట్గా చేసి ఒక ఎక్స్రే తీస్తాము. దాంతో ఏంటంటే ఈ ఎముకల మధ్య ఏమన్నా ఎక్స్ట్రా కదలికలు, అంటే నార్మల్గా ఉండే కదలికల కన్నా ఇంకా ఎక్కువ మూమెంట్ ఏమన్నా ఉందేమో చూడాలి. అటువంటి ఎక్కువ మూమెంట్ ఉంటే సాధారణంగా ఆ ఎక్కువ మూమెంట్ పెయిన్కి దోహదం చేస్తుంది అనమాట. అది ఐడెంటిఫై చేయాలి. దానికి అప్రోప్రియేట్గా మనం ఫిజియోథెరపీ ద్వారా, ఎక్సర్సైజెస్ ద్వారా మనం ట్రీట్ చేయొచ్చు. కొంతమందిలో ఆ ఎక్సర్సైజెస్ సూట్ కావు, వాళ్ళకి ఇంకా డైరెక్ట్గా ఆపరేషన్ వేసి స్క్రూస్ తోటి అది బిగించి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. సో ఈయన పరిస్థితి కొంచెం అంటే ఉన్న వాళ్ళు ఇప్పుడు చెప్పిన వాళ్ళకన్నా కొంచెం సీరియస్గానే ఉన్నది. కొంచెం మనం ఎగ్జామిన్ చేసి చూడాల్సి వస్తుంది. నెక్స్ట్ కృష్ణారావు అనే కాలర్ వెయిటింగ్ ఫ్రమ్ ఖమ్మం. హలో హలో చెప్పండి కృష్ణారావు గారు, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. సార్ నడుము ఉంది, ఇప్పుడు గోడల కింద పెయిన్ వస్తుందండి. ఎక్కడండి? నడుము 2 గూడలు ఉంటాయి కదా, కరెక్ట్ కింద జస్ట్ 1 ఇంచ్ కింద అండి కొంచెం. అచ్చా, అయితే టెయిల్ బోన్ దగ్గర అవునండి, బోన్ సెంటర్ బోన్. అంటే నడుము పిల్లల మధ్యలో అంటున్నారా? కాదండి, పైన గోడల కింద జస్ట్ 2 గూడల మధ్య కొంచెం కిందకి. అంటే మీరు చెప్పండి, ఇది నడుము వెనకాల హిప్స్ వెనకాతలా చెప్పండి మీరు. నడుము అండి. ఆహా, ఎన్నాళ్ళ బట్టి ఉందండి ఈ పెయిన్? ఇది 3 months అవుతుంది. ఎట్లా స్టార్ట్ అయింది? ఇది అంటే 2 వీలర్ మీద డైలీ ఒక 3-4 hours తిరుగుతూ ఉంటాను. అప్పుడు దిగినప్పుడు అట్లా వచ్చి దానివల్ల వచ్చేదే అనుకున్నాను. మీ వయసు ఎంత ఉంటుంది సార్? 38 years. మీకు కాళ్ళకి ఏమైనా నొప్పి ఉందా? ఓన్లీ బ్యాక్ పెయినేనా? ఇది లాస్ట్ ఒక 3-4 days నుంచి రైట్ లెగ్ కింద అంటే కండరాల నొప్పి వస్తుందండి, మోకాల కింద. బహుశా ఈయనకి ఆ డిస్క్ ప్రాబ్లం, సియాటికా ప్రాబ్లం స్టార్ట్ అయినట్టు అనుమానంగా ఉందండి. సో ఈయన ప్రాబుల్గా ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. అవసరమైతే మనకి ఎక్స్రేస్, స్కానింగ్ తీసుకోవాలి. రెండోది ఏంటంటే మనకి వెన్నుపూస స్కానింగ్ సాధారణంగా టౌన్స్లో చేసే స్కానింగ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి క్వాలిటీ ఆఫ్ ఎంఆర్ఐ అంత బాగుండవండి. సాధారణంగా వెన్నుపూసకి ఒక మంచి స్కాన్ కావాలంటే 1.5 టెస్లా స్ట్రెంగ్త్ ఉన్న మ్యాగ్నెట్ గల ఎంఆర్ఐలో తీయించుకోవాలి స్కాన్. సాధారణంగా టౌన్స్లో ఏంటంటే వాళ్ళు చిన్న 0.2 టెస్లా అని అవన్నీ ఆ మెషిన్స్లో తీయించుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ డీటెయిల్ సరిగా ఉండదు. మళ్ళీ అక్కడ ఖర్చు అంతా పెట్టి మళ్ళీ సిటీలోకి వచ్చి మళ్ళీ ఈ 1.5 టెస్లాలో మళ్ళీ ఇంకొక ఎంఆర్ఐ తీయించుకోవాల్సి వస్తుంది. సో ఇది ఒకటి. ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ ఎంఆర్ఐ గురించి వాళ్ళు వెళ్ళి చేయించుకుంటే అట్లీస్ట్ వాళ్ళు కనుక్కోవాలి అది 1.5 టెస్లా ఎంఆర్ఐ అయితేనే అది కరెక్ట్గా రిపోర్ట్ బాగుంటుంది. దాని మీద ట్రీట్మెంట్ డెసిషన్స్ కూడా అప్రోప్రియేట్గా ఉంటాయి. ఇప్పుడు స్కానింగ్లో ఎప్పుడైనా కూడా మనం కరెక్ట్ డెసిషన్ ఇవ్వాలి అంటే మనకి ఆ స్కానింగ్ కరెక్ట్గా చేయబడి ఉండాలి. ఒకవేళ స్కానింగ్లో మనకి కావాల్సిన ఏరియాలో వాళ్ళు సెక్షన్స్ ఇవ్వకపోయినా, లేక దాన్ని వాళ్ళు ఓవర్లుక్ చేసినా, ఒక్కొక్కసారి విలేజెస్లో మన టౌన్స్లో తీసుకొస్తారు ఎంఆర్ఐ, ఒకటే సగం పిక్చర్లో మొత్తం ఎంఆర్ఐ ఇస్తారు. కొన్నిసార్లు అది బాగానే ఉంటుంది, కొన్నిసార్లు మనకి కరెక్ట్గా దానికి ఇన్ఫర్మేషన్ ఉండదు. అటువంటప్పుడు మళ్ళీ పేషెంట్కి ఒక ఎంఆర్ఐ చేయించాల్సి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎంఆర్ఐ మెషిన్లోకి వెళ్ళి ఎంఆర్ఐ చేయించుకోవడం కూడా అదంతా ప్లెజరబుల్ ఎక్స్పీరియన్స్ కాదండి. ఎందుకంటే అది చాలా చిన్న హోల్లోకి వెళ్ళినట్టు వెళ్తారు. సో అందుకని ఆ టెస్ట్ చేయించుకున్నప్పుడు మంచి స్కాన్ సెంటర్లో అట్లీస్ట్ 1.5 టెస్లా స్ట్రెంగ్త్ ఉన్న సెంటర్లో చేయించుకుంటేనే రిపోర్టు బాగుంటుంది. దాన్ని అనలైజ్ చేయడానికి డాక్టర్ గారికి కూడా సరైన ఇన్పుట్స్ ఉంటాయి, ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు జనరల్గా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళలో ఏ పొజిషన్లో పడుకుంటే వాళ్ళకి రిలీఫ్గా ఉంటుంది? బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఏ పొజిషన్లో అయినా పడుకోవచ్చమ్మా. సాధారణంగా వెలకిలా పడుకునే, సైడ్కి పడుకున్న వాళ్ళకు కూడా రిలీఫ్గా ఉంటుంది. ఆ పొజిషన్ మీరు చూస్ చేసుకోవచ్చు బ్యాక్లో. అది ఇట్లానే పడుకోవాలి, ఇలా పడుకోకూడదు అని అట్లాంటి రూల్ ఏమీ లేదు.
సాధారణంగా బ్యాక్ పెయిన్తో పాటు సియాటిగా ఉన్న వాళ్ళు మటుకు చాలా మటుకు పక్కకు తిరిగి పడుకోవడం వల్ల కొంత రిలీఫ్ చెప్తారు, లేదా వెల్లకిల్ల పడుకున్నప్పుడు మోకాళ్ళ కింద ఒక దిండు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.